హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మై సెకండ్ బ్లాగ్ అనమాట. నిన్న చూశారు ఫస్ట్ బ్లాగు. చాలా తక్కువ మందే చూశారు. అంతమంది చూస్తారని కూడా అనుకోలేదు, కానీ బాగానే చూశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే థంబ్నెయిల్ పెట్టాను కదా, చాలా వీడియోస్ చూశాను ఫ్రెండ్స్. ఏది చూసినా కానీ ఫస్ట్ అయితే ఫేస్ త్రూ కానీ వాయిస్ త్రూ కానీ వెళ్తేనే యూట్యూబ్లో వ్లాగ్స్ అనేది అది ఎక్కువగా వ్యూస్ అనేది రావడం, లైక్స్ రావడం ఇలా అయితే జరుగుతుందని చెప్పేసి నేను చాలా చూశాను. నాకు అదొకటి భయం వేస్తుంది. అంటే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నార్మల్గానే నేను వీడియోస్ తీసి ఎడిట్ చేసి ఇదంతా చాలా పెద్ద పని. అంటే ఈ ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే ఓకే, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. బట్ నేనేంటంటే బయటికి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఇలా ఇంట్లో వర్క్ చేసుకొని ఇలా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెయ్యాలి అని అంటే మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆలోచిస్తాను. నాకైతే చాలా భయంగా ఉంది. ఫేస్ టు ఫేస్ అయితే నా వల్ల అవ్వదు, కెమెరా ఫేస్ చేయలేము, అసలు ఎలా మాట్లాడతాము, చూసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం అయితే ఇదిలా ఉంది. కానీ నేను చూసిన ప్రతి వీడియో కూడా చాలామంది రీసెంట్గా ఎవరికైతే మోనిటైజేషన్ అయ్యి ఎవరికైతే మనీ రావడం స్టార్ట్ అయిందో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒకటే, ఏదైనా కానీ మనం స్టార్ట్ చేసామంటే మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేస్తేనే జనాలకి మనం ఏంటో తెలుస్తుంది. మనతో వాళ్ళు అదే ర్యాప్ అనేది బాగుంటుంది. మనల్ని చూసి వాళ్ళు ఇష్టపడతారు. మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన ఫేస్ కానీ, లేకపోతే మనం చేసేది కానీ డైరెక్ట్గా తెలుస్తుందని చెప్పేసి చాలామంది వీడియోస్లో అయితే నేను చూశాను. నాకు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఇలా చేసి పెడుతున్నాను. నా వాయిస్ పెట్టినా కానీ ఇలా అయితే ఇంకేం ఉపయోగం ఉంటుందనేసి నాకైతే కొంచెం భయమేసింది. ఈరోజు అసలు వీడియో అయితే ఆఫ్టర్నూన్ 4:30కి అలా రోజు నేను పెడదామని ఫిక్స్ అయ్యాను. షార్ట్ వీడియోస్ కూడా నేను 3:30, 4 అరౌండ్ ఆ టైంలోనే పెట్టేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే చేద్దామని అనుకున్నాను. బట్ ఈరోజు అయితే డిలే చేశాను. ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ చూసి ఏంటి అసలు ఎలా అసలు అనేసి నాకు చాలా భయమేసింది. అందుకని చెప్పేసి ఒకసారి ఆలోచించాను, చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. నన్ను చూసే కొంతమందిలో నాకున్న కొంతమంది అంటే ఈ తక్కువ మెంబర్స్లో మీకు ఎవరికైనా ఎలా అనిపిస్తుందో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. అంటే చెయ్యాలా వద్దా, ఫేస్ టు ఫేస్ అవుతుందా లేదా, అంటే కొన్నిసార్లు లేట్ అవుతుందంటే బ్యాడ్ కూడా ఉంటుంది. అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే కదా ఇలాంటి వాటిలో ముందుకెళ్తాము. నాకేంటంటే ఎవరైనా సరే చిన్న బ్యాడ్ కామెంట్ పెట్టినా కానీ నాకు తొందరగా నేను దాన్ని తీసుకోలేను, అసలు చాలా ఫీల్ అయిపోతాను. అందుకని 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాను, చేద్దామా వద్దని. వీడియో అయితే మార్నింగ్ షూట్ చేశాను, కానీ ఎడిట్ కూడా చేసాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆలోచించాను అసలు పెడదామంటేనే స్టార్ట్ చేస్తాను, లేదనుకుంటే లేదు, ఇంకా ఎందుకు అని చెప్పేసి అయితే నేను అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. సరే చూద్దామని చెప్పేసి మళ్ళీ చాలా వీడియోస్ చూశాను, తెలుసుకోవాలి కదా. ఏదో ఇప్పుడు బాగుంది కదని చెప్పేసి అంటే మళ్ళీ మధ్యలో కొంత కష్టం వేస్ట్, మన టైం వేస్ట్, మన ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయిపోద్ది మనం ఎంత చేసినా కానీ. ఎందుకంటే అది కంటిన్యూ చేస్తే కదా మనం చేసే దీనికి అర్థం ఉంటుంది. లేదు ఒక 1 మంత్ చేసో లేకపోతే ఒక 2 మంత్స్ చేసి ఆపేస్తే అదంతా కరెక్ట్ కాదు కదా. అంటే కరెక్ట్ కాదంటే మన టైం వేస్ట్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా వేస్టే. లేదు ఏదైనా కానీ మనం ఫేస్ చేద్దాము చూద్దాము అని అనుకుంటే కదా ముందుకెళ్ళాలి. అది మీరే నాకు ఈ డౌట్ని క్లారిఫైగా నాకు మీకు ఎవరో ఒకరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఇది కంటిన్యూ చేయాలా లేదనుకుంటే స్టార్టింగ్లోనే ఆపేయాలా. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే నాకు మెసేజ్ చేయండి. దట్టు ఏంటంటే నేను తిరగడం లేకపోతే బయట బ్లాగ్స్, షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ చాలా తక్కువ. ఎందుకంటే నేను బయట వర్క్ చేస్తున్నాను కదా, నాకున్న 2-3 సెలవుల్లోనే ఇంట్లో టైం స్పెండ్ చేసి పిల్లలతోనే ఇలా అయిపోతుంది. నేను ఎప్పుడో వెళ్ళే 1-2 బయటికి వెళ్ళేది షూట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందే. అంత డిఫరెంట్ వ్లాగ్స్ అయితే రావు ఛానల్స్లో, ఎప్పుడో వస్తాయి. బట్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే బయట వర్క్ చేసిన వాళ్ళు ఎలాగుంటుంది, ఎప్పుడో వాళ్ళు ఇచ్చే 1-2 సెలవులు మన అవసరాల కొద్దీ మనం వాడుకుంటాము.
మనకి డిఫరెంట్ వ్లాగ్స్ అవి చేయాలంటే కష్టమైపోతుంది కదా. అందులోనికి పిల్లలతో ఏంటంటే ఆ సెలవులు ఇచ్చినప్పుడు వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, వీళ్ళకి ఏమైనా ఇచ్చేయడానికి ఆటిలకే టైం అయిపోతుంది. మళ్ళీ స్పెషల్గా మనం యూట్యూబ్ కోసం ఎటైనా వెళ్దామా, ఏమైనా వీడియో తీసుకుందాం, ఇవన్నీ అయితే కొంచెం కష్టమైపోతుంది. లేదు మనం ఇంటికాడ ఉన్న వాళ్ళం అయితే చేయొచ్చు, దీనికోసం ఎఫర్ట్స్ పెట్టచ్చు. లేదు మనం అవతల వర్క్ చేస్తున్నాం కదా, దీనికోసం ఎఫర్ట్స్ పెట్టడం అయితే కుదరదు. అంటే ఇప్పుడు ఓకే ఇది బట్ ఓకే కొంచెం బాగుందని అన్నప్పుడు మనం ఏదైనా 1 డే 2 డే లీవ్ తీసుకొని చేయడానికి బాగుంటుంది. బట్ ఇది ఏమీ లేకుండా మనం అక్కడ లీవ్స్ పెట్టేస్తే అవతల వచ్చే మనీ కూడా పోతుందని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా ఎవరికైనా. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఆలోచిస్తున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే నాకు మెసేజ్ చేయండి, చూసేవాళ్ళు ఎవరైనా కానీ. ఎందుకంటే 1 2 పెట్టినప్పుడు సరదాగానే అనిపిస్తుంది, మనల్ని చూస్తున్నారు ఎంతో కొంతమంది అనేసి అనుకుంటాము. కానీ మనం కనిపించకుండా ఎప్పుడు రోజు ఒకటే పెడుతుంటే ఎవరికైనా బోరింగ్గానే ఉంటుంది వీడియో. అప్పుడప్పుడు మన ఇప్పుడు కుకింగ్ వీడియోస్ అయినా డిఫరెంట్గానే చేస్తేనే అవతల వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు ఒకటే ఈ కూరలని, రైస్ అని, లంచ్ ఇవి రొటీన్ పెడితే ఎవరికి కూడా అంత బేగా ఇది అవ్వదు. డిఫరెంట్గా ఇప్పుడు చాలామంది కుకింగ్ వ్లాగ్స్ కూడా చూశాను. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా కేకులు కానీ, లేదనుకుంటే ఏవైనా కుకీస్ కానీ, ఇలాంటివి ఏవైనా వెరైటీ ఫుడ్ చిల్డ్రన్స్ కోసం ఏవైనా స్పెషల్గా డిషెస్ ఇలాంటివి చేసి పెట్టడం. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, అలాంటివన్నీ బాగున్నాయి. సో అలాంటివన్నీ చేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ నాకైతే అంత టైం ఉండదు. నేను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆలోచించాను. ఇలాగ ఎంతవరకు రోజు అందరూ చూస్తారు, ఇదే డైలీ రొటీను, ఏదో ఇంట్లో మార్నింగ్ ఇలాంటి రోజు పెడితే ఎవరికైనా కొంచెం బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే కొంచెం ఆలోచిస్తున్నాను. మీ ఒపీనియన్ కూడా నాకు తెలియచేయండి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మనల్ని చూసారనుకో, కొంచెం మన మీద వాళ్ళకి మంచి ఇంప్రెస్ వస్తే ఇంకా వాళ్ళ ఛానల్ చూడాలి, వాళ్ళ కోసం తెలుసుకోవాలని చెప్పేసి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు డైలీగా మనం కనిపించకుండా ఓన్లీ ఆ కిచెన్ మాత్రమే పెట్టి ఇదే రోజు అంటే అవతల వరకు కూడా ఒకటే ఫీలింగ్ వస్తుంది, రోజు పెడుతున్నారు ఇంకెందుకులే వీడియోస్ అని స్కిప్ చేసేస్తారు, అంతగా ఏం పట్టించుకోరు. నేను అలాగనే ఆలోచిస్తున్నాను. ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు వీడియో తీసాను కదా, ఎందుకు వదిలేయడం, పెడదాం, ఎంతవరకు వెళ్తే అంతవరకే వెళ్తుందిలే, నాకు వీలు ఉన్నప్పుడైతే చూద్దాము, వీలు లేనప్పుడైతే లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఏదేమైనా కానీ ఇప్పుడు ఏదో మనకు అర్జెంటుగా మనీ వచ్చేసేయాలి, మనము పెద్ద ఇదైపోవాలనేసి అయితే కాదు. ఏదైనా స్టార్ట్ చేస్తే ప్రయత్నం అనేది ముందుకు తీసుకెళ్తుంది కదా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, మనకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటి. అంటే చాలామంది మనం చూసి ఇష్టపడతాం, వాళ్ళ వెనకాతలు ఎంత కష్టం ఉందో అవన్నీ మనకు అర్థమవుతాయి కదా. సో అలా అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దాంలనేసి ఇదయ్యాను. ప్రస్తుతానికి ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను, మార్నింగ్ రొటీనే. నేను ఈ వ్లాగ్ కోసం అంటే నేను ఎప్పుడు నైటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. అంటే కిచెన్లో మార్నింగ్ మళ్ళీ మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోతారు, నేనే వెళ్ళిపోతాము. అందుకని నైటే మొత్తం అన్నీ శుభ్రాలు చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ కావాల్సిన కర్రీ అది ఏదైనా మార్నింగ్ వంటకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు వంకాయని బఠానీ, అది చాట్ బటానీ అంటారు కదా, ఇది పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ సెలవులు కదా, వాళ్ళు ఏంటంటే ఈ సెలవులు అన్నాళ్ళు కూడా నేను కొంచెం రైసు కర్రీస్ ఎక్కువగానే వండుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఏ టైంలో తింటారో అనేది మనకు తెలియదు. కూర అయిపోయినా కానీ అన్నం తినరు, అలా అని చెప్పేసి ఎక్కువ ఉన్నా సరే తినరు. వాళ్ళకి నచ్చిందంటే మాత్రం ఇంక అదే పనిగా తింటూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఆకలేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఏమనుకుంటానంటే వండినప్పుడే కొంచెం ఎక్కువగా వండుదాం, అంటే మార్నింగ్ ఎక్కువ చేస్తాను ఏదైనా కానీ. ఈవినింగ్ అయితే ఇంకా తెలిసిపోతుంది కదా మనకి, మార్నింగ్ ఉన్నదాన్ని బట్టి ఈవినింగ్ అడ్జస్ట్ చేసుకొని మనం వండుకుంటాము. అందుకని చెప్పేసి ఈరోజే కాదు, సమ్మర్ హాలిడేస్ అంతా కూడా నేను ఎక్కువగానే కుక్ చేస్తాను. మళ్ళీ పిల్లలకి స్కూల్ పెట్టేస్తే అప్పుడు ఇలాంటివన్నీ తినరు వాళ్ళు అసలు. ఏదైనా కానీ అప్పటికప్పుడు ఎగ్ రైస్లనో పులిహోరలనో ఇలాంటివన్నీ నేనే కట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కలుపుకొని తినంత ఇది ఉండదు. ఆ లంచ్ అవర్లోనే వాళ్ళు ఆడుతూ పాడుతూ తిన్నప్పటికి టైం అయిపోద్ది. అలా ఏదో ఒకటి రెడీగా ఉంటే వాళ్ళు స్పీడ్గా తినేస్తారని అప్పుడైతే ఎక్కువ కర్రీసే పెట్టను వాళ్ళకి.
అందుకని ఇప్పుడు సమ్మర్లో అయితే వాళ్ళకి నచ్చిన కర్రీస్ అన్నీ మార్నింగే ఫుల్గా వండేస్తాను. వాళ్ళు తిన్నంత తింటారు, ఇంకా ఉంటే నైట్కి అడ్జస్ట్ అయిపోతాము. నేను ఇప్పుడు సమ్మర్ అంతా ఈవినింగ్ వచ్చి మళ్ళీ కుక్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాం అనమాట, ఏదో ఉంటే అది. అందుకని చెప్పేసి మార్నింగ్ ఎక్కువ చేస్తాను. ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఎలా ఉంటుందో కూడా మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే ఎడిటింగ్లో ఇంకేమైనా మార్చుకోవాలి, లేదనుకుంటే అది అడ్జస్ట్మెంట్ కానీ, లేదంటే కుక్ చేసేది మీకు తెలియచేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఇంకా ఉంటే చెప్పండి. నాకైతే తెలియదు కదా, కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంకా వాయిస్లో ఏమైనా అంటే కొంచెం స్లోగా రావడం కానీ, లైటింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసేవాళ్ళు తక్కువ అయినా కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే చాలా వీడియోస్ చూసి మన వీడియో వరకు వచ్చారనుకోండి, వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఏంటన్నది. అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది, మార్నింగ్ రొటీన్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.